తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. రైతు సోదరులకు రైతు భరోసా పెండింగ్ నిధులకు సంబంధించి గానియవచ్చు, పెండింగ్ ఫండ్స్‌కి సంబంధించి గానియవచ్చు, రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి గానియవచ్చు, వానాకాలం సీజన్ సంబంధించి గానియవచ్చు. ఏవైతే డబ్బులున్నాయో వీటి గురించైతే ఇప్పుడచ్చే కేబినెట్‌లో మాట్లాడనున్నట్లు సమాచారాలైతే రావడమైతే జరిగింది. పథకాలపై నివేదికలు గానియవచ్చు, ఇప్పటివరకు ఇవ్వాలనేది ఒక సీఎం ఆదేశాలైతే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. పలు పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఏవైతే సగం సగం అమలు చేసిర్రో ఇవన్నీ అయితే పూర్తి స్థాయిలో అమలు చేస్తారట. అలాగే పెండింగ్ ఫండ్స్‌లకు సంబంధించి గానియవచ్చు, పెండింగ్ స్కీమ్‌లు ఏవైతే ఇచ్చిర్రో 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిర్రో రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు 4 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు జమ చేయాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, ఇంకా మిగతావి 5,000 కోట్లు ఏవైతే ఉన్నాయో వీటి గురించి అయితే ఇప్పుడు వచ్చే కేబినెట్‌లో మాట్లాడనున్నట్లు సమాచారాలైతే రావడమైతే జరిగింది. ప్రభుత్వంపై ఈ యొక్క చూసుకున్నట్టయితే చాలా వరకైతే భారం పడుతుందన్నమాట. సో, సమర్చుకోవాలనైతే మనకు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనం చూసుకున్నట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ ద్వారా మనకు నిలిపివేశారన్నమాట. అక్కడ ఎన్నికలు కూడా చూసుకున్నట్టయితే. సో, ఇప్పుడు పాత పద్ధతిలోనే మళ్ళా ఎన్నికలనేది నిర్వహిస్తారా? లేదా బీసీలకు 42% వచ్చేసి రిజర్వేషన్ అనేది కూడా ఈ యొక్క అమలు చేసిన తర్వాతనే మరి ఈ యొక్క ఎన్నికలనేవి ఉండబోతున్నాయి అనేదైతే ప్రశ్న చేసి కూడా మనం నెలకొందనమాట. సో, ఇప్పటికే మనకందరికీ తెలుసు, రైతోళ్ళందరికీ ముఖ్యంగా తెలుసన్నమాట. పచ్చని పొలాలలో, చేనుల్లో ఈ యొక్క చూసుకున్నట్టయితే గడ్డి మిషన్ మందనేది కూడా ప్రతి ఒక్కరికైతే తెలుసన్నమాట. దీనినైతే బ్యాన్ చేయబోతున్నట్లు మనకైతే ప్రకటన అనేది చేసి కూడా గానియవచ్చు. చాలా వరకైతే ఈ యొక్క ఆదేశాలకు సంబంధించి గాని అందరికీ ఈ యొక్క గడ్డి మందు గురించి అయితే తెలిసే ఉంటది. ఈ మందు అనేదైతే యమ డేంజర్ అన్నమాట. రాష్ట్రంలో ఆత్మహత్యలకు వినియోగిస్తున్న పారాక్వాట్ ఈ యొక్క చూసుకున్నట్టయితే పారాక్వాట్ అనేది గడ్డి మందును బ్యాన్ చేయాలనైతే డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. కొన్ని గంటల్లోనే గడ్డిని మండిపోయేలా చేసే ఈ మందును రైతులంతా వాడతారు. అయితే ఆత్మహత్యలకు వినియోగించడం తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది. ఇది తాగిన వెంటనే కిడ్నీలు, కాలేయం కానియవచ్చు, ఊపిరితిత్తులు కానియవచ్చు, దెబ్బతింటాయన్నమాట. విరుగుడు లేకపోవడంతో 98% కేసుల్లో మరణాలైతే సంభవిస్తున్నాయి. కేరళ, ఒడిషాతో పాటు 32 దేశాల్లో నిషేధం అనేది అయితే ఇప్పటికైతే ఉందన్నమాట. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్నైతే బ్యాన్ చేయబోతున్నట్లు సమాచారాలు అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో, ప్రతి ఒక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే దీనికి వచ్చేసి కూడా విరుగుడు అనేది అయితే లేదన్నమాట. ఈ గడ్డి మందు అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. రాష్ట్రంలో ఆత్మహత్యలకైతే వినియోగిస్తున్న ఈ యొక్క పారాక్వాట్ ఈ యొక్క గడ్డి మందును కూడా బ్యాన్ చేయాలని అయితే మనకు డిమాండ్లు అయితే చాలా వరకు అయితే ఒత్తిడి అయితే ప్రభుత్వంపై అయితే పడుతుంది. సో, ప్రభుత్వం అనేది కూడా మనకు త్వరలోనే ఈ యొక్క పారాక్వాట్ మందును కూడా బ్యాన్ చేయబోతున్నట్లయితే సమాచారాలు అయితే రావడం అయితే జరిగింది. సో, త్వరలోనే ఈ యొక్క గడ్డి మందు అనేది అయితే నిషేధం కానుంది.